కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మరణమన్నను భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మరణమన్నను భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా చేయి విడువక తోడు నిలుచును చేయి విడువక తోడు నిలుచును నీతి మార్గమందు మమ్ము నడువజేయును నీతి మార్గమందు మమ్ము నడువజేయును మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి అంధకారలోయలో మా పయనంలో లేదులే మాకే భయము తానే అంధకారలోయలో మా పయనంలో లేదులే మాకే భయము తానే ఆదరించును ఆశీర్వదించును ఆదరించును ఆశీర్వదించును అన్ని తావులందు తానే తోడయుందును అన్ని తావులందు తానే తోడయుందును మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి దయచేసి అందరూ కూడా లేచి నిలబడదామండి చప్పట్లు కొట్టి దేవానికి స్తోత్రం శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృపాక్షేమము శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృపాక్షేమము బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా చిరకాలం ఆయనతో జీవింపగా చిరకాలం ఆయనతో జీవింపగా మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మరణమన్నను భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే 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 మంచి
కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. యేసయ్యా మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో చివరిసారిగా కాయులే. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవా నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవా నీకు స్తోత్రం, మీకు వందనాలు దేవా. ఈ 6 నెలలు మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా, నీకు వందనాలని దేవుని స్తుతిస్తాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధనా, ఆరాధనా యేసయ్యకే ఈ ఆరాధనా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు మన దేవుడు, అతి శ్రేష్ఠుడు. రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సత్యస్వరూపి, సర్వాంతర్యామి, నీకే స్తోత్రం. సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వాధికారి, మంచి కాపరి, వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు, మహాదేవుడు. రండి మనమందరము ఉత్సాహగానములకు ఆ దేవదేవుని ఆరాధించెదము. ఆరాధించెదము.
నీదే, ఆరాధన యేసుకే, యేసయ్యకే ఆరాధన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు మన దేవుడు, మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రాజు ఆ ప్రభువునే పూజించెదం. హల్లెలూయా, హల్లెలూయా, దేవా దేవా దేవా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు గత దినాలన్నింటిలో మనల్ని కాపాడి దేవుని స్తుతించే చక్కటి సమయాన్ని ఇచ్చి ఈ నూతన ఉదయకాల సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో ప్రార్థన పోరాటంలో పాలు పంపులు పొందడానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన పక్షంగా చేస్తున్న కార్యాలు అన్నీ ఇన్ని అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని సముఖంలో మనమందరం కూడా ఆయన ఆరాధించే గొప్ప భాగ్యాన్ని కృపగల దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఆయనను ఆరాధించడంతో పాటు ఆయన వాక్యాన్ని ధ్యానించే ఈ చక్కటి సదవకాశాన్ని ప్రభు మనకు దయచేశారు. దీన్ని బట్టి మనము దేవుని పాద సన్నిధిలో దేవుని స్తుతిస్తాం. దేవుని వాక్యాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. క్రైస్ట్ లీడర్షిప్, క్రీస్తు నాయకత్వం అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు నాయకత్వం అంటే నాయకుడు ఎవరి నాయకత్వం కింద మనం ఉండాలి? క్రీస్తు యొక్క నాయకత్వం ఎలాంటిది అని అంటే ఆయన నాయకత్వం ఆశీర్వాదకరమైంది, దీవెనకరమైంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. Acts chapter 10 verse 36. The word which God sent to the children of Israel, preaching peace through Jesus Christ, He is Lord of all. దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే ఆ యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం ప్రార్థించుకునే అవకాశం, దేవునిని గొప్ప చేసే అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే, మొదటగా ఈరోజు మన ధ్యానంలో ఈ విషయాన్ని మనం చూద్దాం. లార్డ్ ఓవర్ ఆల్ హ్యుమానిటీ, సమస్త మనుష్య జాతి మీద ఆయనే ప్రభువు. మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లార్డ్ ఓవర్ ఆల్ హ్యుమానిటీ, సమస్త మనుష్య జాతి మీద ఆయనే ప్రభువు. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనములో, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అనగా, ఇర్మియా గ్రంథం 32:27, జెరమయా చాప్టర్ 32 verse 27, Behold, I am the Lord, the God of all flesh. Is there anything too hard for me? దేవుడు అన్నాడు, అసలు నేను ఈ యొక్క సర్వ శరీరులకు దేవుని కదా, మరి నేనేమో యెహోవాను. యెహోవానైనటువంటి నేను ఉన్నవాడను, అనువాడను. నేను ఆదిలో ఉన్నాను, నేనే అంతమై ఉన్నాను. ప్రస్తుతం ఉన్నవాడిని కూడా నేనే, రేపు ఉండేవాడిని కూడా నేనే. మరి
ఈ జీవము గల దేవుడు, ఈ పరిశుద్ధుడైన దేవుడు ఆయన మనకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రియమైనటువంటి స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటే దేవుడు అంటున్నాడు, ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? బిహోల్డ్ ఐఎమ్ ద లార్డ్, ద గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్. సర్వ శరీరులకు దేవుడును. వాట్ ఎ వండర్ఫుల్ వర్స్ ఇట్ ఈస్. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన వచనం కదా. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈజ్ దర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? ఏదైనా అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఆయన ఎవరు? నేను ప్రభువుని. నేను ఏమంటున్నాడంటే, నేను యెహోవాను, నేను ఐఎమ్ ద అడోనాయ్, ఐఎమ్ జెహోవా, సర్వ శరీరులకు దేవుడును, ద గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్. దేవునికి స్తోత్రం. నేను ప్రభుని అని ప్రభు చెప్తున్నాడు. క్రియోస్ అనే గ్రీకు పదాన్ని మనం చూస్తే లార్డ్ ఆర్ మాస్టర్ అనేటటువంటి అర్థాలు దీనికి ఉన్నాయి. యజమానుడు లేదా ప్రభువు అని అర్థం. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద Septuagint translation of the Hebrew Bible, Christian Old Testament, about 7,000 times. ఈ యొక్క ప్రభువు, యజమానుడు అనే మాట పాత నిబంధన కాలములో 7,000 సార్లు ఈ మాట ఉపయోగపడింది. పాత నిబంధనలో ఎక్కడ ఉపయోగించిన తెలుగు బైబిల్లో యెహోవా అనే మాట మనకు కనపడదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు అన్నిసార్లు దేవుని నామాన్ని ఉపయోగించడానికి భయపడి అడోనాయ్, ప్రభువా అనేవారు. క్రొత్త నిబంధన గ్రంథములోనేమో 740 సార్లు ప్రభువు అనే మాట వాడబడింది. 7,740 సార్లు ఆయనను గూర్చి ప్రభువు అని వాడబడింది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని ప్రభు అని రాశారు. పాత నిబంధన గ్రంథంలోనేమో యెహోవా, ప్రభువు, అడోనాయ్ అనే మాట రాయబడింది. ఇన్నిసార్లు వాడబడిన ఈ మాట ఎంతోమంది క్రైస్తవులకు అర్థం కానటువంటిది. యజమానుడు ఏమి చెప్పినా కింద ఉన్నటువంటి పనివారు యజమానుని మాట వినాలి కదా. అలాగే యజమానుడు చెప్పే మాట కింద వారు వినటం మాత్రమే కాదు. ఉదాహరణకు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు శాఖలో ఉన్నతమైనటువంటి అధికారి ఒక విషయాన్ని గన చెబితే దాన్ని కింద స్థాయి వరకు కూడా తప్పకుండా దాన్ని అనుసరించాలి. ఇక దానికి నేను చెయ్యను, నా వల్ల కాదు అంటానికి లేదు. ఉదాహరణకు పోలీసు వారు ఈ దారిలో వెళ్ళకూడదు అని చెబితే ఇంకా ఆ దారిలో వెళ్ళే అవకాశమే లేదు. అలాగే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే మన ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన చెప్పే ఆ శ్రేష్టమైన మాట, ఆ ఉన్నతమైన మాట ఏంటంటే, దేవుని వాక్యం మనకి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి దేవుని మాట ప్రకారంగా మనం జీవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి దేవుడు చెప్పిన దానికి నేను లేదు, కాదు, దానికి ఇంకేదో చేరుస్తాను అనడానికి అస్సలు ఏమాత్రం కూడా వీల్లేదన్నమాట. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనములో, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 verse 36. Therefore let all the house of Israel know assuredly that God has made this Jesus whom you crucified both Lord and Christ. దేవుని బిడ్డలారా, ప్రభువుగాను క్రీస్తుగాను ఆయన అభిషేకించారు. మీరు సిలువ వేశారు, కానీ దేవుడు ఆయన ప్రభువుగా అలాగే క్రీస్తుగా
ఆయనను నియమించాడు. మీరేమో సిలువ వేశారు, మాకొద్దు అని అన్నారు, ఆయన సిలువ వేసి చంపేశారు. కానీ ఈ యేసునే, ఏ యేసు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మీరు అనుకుంటున్నారు ప్రభు ఎవరు అనుకుంటున్నారు? మీరు సిలువ వేసిన ఈ యేసే ప్రభు, ఈ యేసే క్రీస్తు, మెస్సయ. దేవుని వాక్య భాగములు మనం చూస్తే మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కదా. ఆ ఎదురు చూసే మెస్సయ ఎవరు అనుకుంటున్నారు? ఈ యేసు ప్రభువారే. అలాగే మీరు ఆయన ప్రభువు అని పిలుస్తున్నారు కదా, అడోనాయ్ అని అంటున్నారు కదా. ఆ అడోనాయ్ ఎవరంటే ఇదిగో ఈ ప్రభువారే అని చెప్పారు. పేతురు గారు ఈ ప్రసంగం చేస్తూ ఉండగా యేసు క్రీస్తు ప్రభువు వారిని 3,000 మంది మారు మనసు పొంది యేసు ప్రభువుని అంగీకరించారు. అలా అంగీకరించినప్పుడు ఏం జరిగిందంటే, ఈ యేసు క్రీస్తు ప్రభువాన్ని 3,000 మంది అంగీకరించినటువంటి ఆ తరుణములో వాళ్ళందరూ కూడా యేసు క్రీస్తు అనే ప్రభువు నామములో వారు బాప్తిస్మము పొందారు. బాప్తిస్మము పొంది వాళ్ళు ఏం చేశారంటే యేసు క్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా ప్రభువుగా అంగీకరిస్తూ ఆయన సన్నిధిలో వారు ముందుకు సాగుతూ వచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, ఈ ప్రభువు అందరికీ ప్రభువు, ఈ ప్రభువు సర్వశరీరులకు ప్రభువు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఆయన ప్రతి విధమైన రోగము మీద ఆయన ఏమై ఉన్నాడంటే ప్రభువుగా ఆయన ఉన్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. గనుక నా ప్రియమైనటువంటి వారలారా, ఈ యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమునకు ప్రభువు. మీరేమంటున్నారంటే ఈ ఊచచేతులు కలిగినటువంటి వాడిని నేను బాగు చేస్తే, అయ్యయ్యో ఎందుకు బాగు చేశారు మీరు అని అడుగుతున్నారు కదా. ఎందుకు బాగు చేశాను అంటే, ఇది విశ్రాంతి దినమైన ఇతను నేను స్వస్థపరిచాను. మీరందరూ తెలుసుకోవాలి, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి కదా అని మీరు అన్నారనుకో, ఆ విశ్రాంతి దినానికి ప్రభువు నేను నన్ను ఆరాధిస్తే విశ్రాంతి దినమును ఆరాధించినట్లే. దినమును కాదు, దినమును కలుగు చేసినటువంటి వాణ్ణి మనము ఆరాధించవలెను. అలా ఆరాధించినప్పుడు మనము గొప్ప దీవెనను విడుదలను పొందుకునే అవకాశం ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, ఆకాశమందైనను భూమి అందైనను దేవతలనబడి ఉన్నవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. మనకు ప్రభు ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారా సమస్తమును కలిగింది, మనము ఆయన ద్వారా కలిగినటువంటి వారము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనములో, అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడనో యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడనో యేసు శాపగ్రస్తుడని చెప్పడు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. ఎవరైనా సరే యేసు ప్రభు అని అనాలంటే ఆయన అనుగ్రహం లేకుండా ఎవరు కూడా ఆయన ప్రభువుగా నువ్వు మాట్లాడలేవు. కాబట్టి అందుకనే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, జీవం గల దేవుడు ఎలాగ ఉన్నాడంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5-7 వచనాలు, ప్రభు ఒక్కడే, ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో
ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడును. నీవే నా ప్రభువు అంటే, లార్డ్, యు హ్యావ్ టు రూల్ మీ, యు హ్యావ్ టు లీడ్ మీ, యు హ్యావ్ టు గైడ్ మీ, యు హ్యావ్ టు రూల్ ఓవర్ మీ. నన్ను పరిపాలన చెయ్యాలి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు రూల్డ్ బై ఎనీథింగ్, జస్ట్ ఐ వాంట్ టు రూల్డ్ బై యూ గాడ్. నేను నీ ద్వారా నేను ఏలుబడి చేయబడాలి, నేను నీ ప్రభుత్వం కింద నేను ఉండాలి అని ప్రభు సన్నిధిలో మనం గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. రోమా 10:12 యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయనకు ప్రార్థన చేసే వాళ్ళందరికీ దేవుడు ఐశ్వర్యమును కనబరిచేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:26-27 కడపట నశింపచేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోబరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే. దేవుని వాక్య భాగములో మనం చూస్తే సమస్తమును ఆయనకు లోబరుచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అందరికీ ఆయన ప్రభువుగా, ఆయన ఒక్కడే ప్రభువుగా ఆయన ఉన్నాడు. విశ్వాసం కూడా ఒకటే, బాప్తిస్మం కూడా ఒకటే. మన ప్రభు అయిన దేవుడు సమస్త శరీరుల మీద ఆయన ఏం కలిగినటువంటి వాడిగా ఉన్నాడంటే యజమానిగా ఆయన ఉన్నాడు. క్రైస్ట్ లీడర్షిప్. ఈ లీడర్షిప్ని గురించి మనం ఆలోచన చేస్తే, ప్రియా స్నేహితులారా, ఈరోజు మనకు అందరికీ ప్రభువుగా ఉన్నటువంటి ప్రభు నీ జీవితంలో ఆయన ప్రభువుగా ఉండాలని కోరుతున్నాడు. రక్షకుడిగా ఉన్నాడు, సంతోషం. స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు, మరీ సంతోషం. అలాగే ఈరోజు ఆ దేవుడు మనకే విధంగా ఉండాలని కోరుతున్నాడంటే, మన దేవుడు, మన ప్రభువు, ఆయన మనకు ఏ విధంగా ఉండాలని కాంక్షిస్తున్నాడు అనే విషయానికి వస్తే, ఆ జీవము గల దేవుడు మనకు ప్రభువుగా, మనకు రక్షకుడిగా ఆయన ఉండాలని ఆయన కోరుతున్నాడు. గనుక ఆయన కోరుతున్నాడు, సరే మరి మనం కోరుకుంటున్నామా? ప్రభువా, నీవు మాకు ప్రభువుగా ఉండాలి, నీవు మాకు ప్రభువుగా ఉండి మనుషులు సిలువ వేసి నిన్ను చంపేశారు, కానీ దేవా నీ కుమారుణ్ణి నీవు ప్రభువుగా, క్రీస్తుగా నియమించావు. అందుని బట్టి నీకు స్తోత్రం. నీకు అసాధ్యమైంది అంటూ ఏదీ లేదు. సమస్తమును సాధ్యపరిచేటటువంటి దేవుడు క్రీస్తు యొక్క ప్రభుత్వం కిందకి మీరందరూ కూడా ఉదయకాలం వచ్చేస్తే, నీవే మా ప్రభువు, మమ్మల్ని పరిపాలించేవాడు నీవే, నీ పరిపాలన కింద ఉంటాము. సాతాను పరిపాలన మాకొద్దు, దుష్టుని యొక్క చీకటి శక్తుల యొక్క పరిపాలన మాకొద్దు. దేవా, మా అంతటికి మేమే పరిపాలన చేసుకునే వాళ్ళగా కాకుండా, అలాగే సాతాను పరిపాలన కింద ఉండకుండా, మానవులమైన మేము నీ ఆధిపత్యంలో, నీ అధికారంలో, నీ ప్రభుత్వంలో పరిపూర్ణంగా బ్రతకడానికి సహాయం మాకు దయచేయండి. నీ కృప మాకు చూపించి మీ ఆత్మ కార్యం మా జీవితంలో జరిగించమని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, మేము నీ వాక్యం వినడానికి సహాయం చేశారు. మా అందరికీ కూడా మీరు ప్రభువుగా ఉండి మా జీవితాలను ఏలుబడి చేస్తూ, నాయనా మీ ప్రభుత్వం కింద, మీ ఆధిపత్యం కింద, మీ యొక్క నడిపింపు క్రింద మేము ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మీ బిడ్డలమైనటువంటి మేము నీ యొక్క నడిపింపులో సాగిపోవడానికి సహాయం చేయి. నీ ఆధిపత్యం క్రింద ఉండడానికి మాకు సహాయం చేయండి యేసు ప్రభువా. నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ సహాయము, నీ ఆశీర్వాదం మాకు దయచేయండి. ఇయర్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్, ఈ ఫలభరితమైన సంవత్సరంలో నీ బిడ్డలందరినీ కూడా ఈ ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డను కూడా ఫలభరితంగా మీరు మార్చుమని ప్రార్థన చేస్తున్నాం. అలాగునే మా ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
నన్ను అడుగుము, జన్మలకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని వాగ్దానం చేసిన వాడా, నిన్ను అడగడానికి, నీ సన్నిధిలో మొరపెట్టడానికి కృప మాకు దయచేయండి. నశించు వారిని చేరుకోవడానికి, సిద్ధపరచడానికి నైనా నీ యొక్క కృప మా అందరికీ దయచేయండి. వారిని చేరుకుని, వారిని తప్పించి, వారిని సిద్ధపరిచి, వారిని తిరిగి లోకములోనికి పంపి, లోకములో నుంచి అనేక మంది నీ కొరకు సంపాదించేటటువంటి సాధనాలుగా చేయడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాసములో మీరు అనుగ్రహించినటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాలను బట్టి నీకు స్తోత్రములు. కెన్యా మిషన్ ట్రిప్ కొరకు ప్రార్థన చేస్తున్నా నైనా తండ్రి, మీ అద్భుతమైన కార్యం చేయండి. నూతనమైనటువంటి కృపను చూపించి మీ సహాయమును, మీ ఆశీర్వాదాన్ని, మీ దీవెనను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ విధమైనటువంటి దుఃఖములో, బాధలో, వేదనలో ఎవరున్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా యేసు ప్రభువా వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. సమస్తమును నీ యొక్క ఆధిపత్యములోనికి తీసుకుని మీ కృప, మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, సమస్తము నీ ఆధీనములో ఉన్నదని మేము ఎరిగిన వారం. దేవా, ఇక్కడున్న మా పరిస్థితులు, మా జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులు ఎరిగిన గొప్ప దేవా, నీ చిత్త ప్రకారంగా సమస్తమును కూడా చేసి ఈ ప్రార్థనా పోరాటంలో వందలాది మంది పాలుపంపులు పొంది దీవించబడడానికి సహాయం చేయండి. అనేక మందికి ఈ ప్రార్థన చేరడానికి కృప అనుగ్రహించమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మరొక విషయాన్ని గురించి రేపటి దినాన్న ఇదే అంశములో మనం ధ్యానం చేయబోతున్నాం. తప్పకుండా మీరు పాలు పంపులు పొందాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.